కింది స్థాయి కార్యకర్త ఫోన్ చేసి డైరెక్టర్ రామచంద్రరావు ఫోన్ చేసి అన్నా మా కార్యకర్తను పట్టుకున్నాడు మా నాయకుడిని అరెస్ట్ చేశారంటే వెంటనే సంబంధిత ఎస్పీలతోని పోలీసులతోని అడ్వకేట్స్తో మాట్లాడి వెంటనే బెయిల్ ఇప్పించడం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టే నిజంగా చాలా గొప్ప వ్యక్తి రామచంద్రరావు ఏదో ప్రెసిడెంట్ అయ్యిండు కరీంనగర్కి వచ్చిండు అని చెప్పి పొగుడతలేను నేను వాస్తవం చెప్తున్నా అందుకే రామచంద్రరావు గారు లాంటి వ్యక్తి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే వాళ్ళ కార్యకర్తల లోపల ఒక విశ్వాసం ఒక భరోసా ఏర్పడ్డది అందుకే నేను మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా 2028లో కానీ ముందే ఎన్నికలు వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డ మీద ఇదే రామచంద్రరావు గారి నేతృత్వంలో ఇలా గొల్లకొండ కిల్ల మీద కాషాయం జెండా ఎగరడం పక్కా ఇది జరిగి తీరుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి మొత్తం కూరుకపోయింది నిన్నటి నుంచి మొన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తే ప్రజలు చీతు అంటున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు చేయకుండా అంటున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు వస్తున్నది ఇవాళ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ రామచంద్ర గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈరోజు కరీంనగర్ వచ్చారు ఇలా రామచంద్ర గారి సమక్షంలో ఇలా నేను ప్రామిస్ చేస్తున్నా ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కార్యకర్తలందరినీ జెడ్పీటీసీ గాని ఎంపీటీసీ గాని సర్పంచ్ గాని వార్డు మెంబర్లు గాని కౌన్సిలర్ గాని కార్పొరేటర్ గాని అత్యధికంగా మేమే గెలిపించి మీకు అప్పచెప్పే బాధ్యత మాది వాళ్ళ పక్కా గెలిచినా కదా అన్న మీరు ధైర్యం కూడా అన్న నేను నిన్నగాక మొన్న మండలాధ్యక్షుల మీటింగ్ పెట్టినా మండలాధ్యక్షులకు భరోసా ఇచ్చిన అందరికి ఇవాళ మీ అందరూ దీనిలో పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యదర్శి చేతులండి వస్తారు చూడండి సార్ చలో అక్కడ హాల్లో ఇక్కడ పనిచేయరు మీరు అనద్దిగా ఓన్లీ పక్కన హాల్లో ఉన్న వాళ్ళు చెల్లెత్తాలి భారత్ మాతాకి మీరు వాళ్ళు భారత్ మాతాకి అక్కడ ఉన్నారు హాల్లో కూడా ఇలా నేను చెప్తున్నాను మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది 100% గెలిపిస్తా ఏదైనా దేనికైనా తెగించేలా మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది మిమ్మల్ని గెలిపించకుండా కూడా బాధ్యత నాది వేసుకుంటా నేను పక్కా గెలిపిస్తాను మీ అందరినీ ఇవాళ 2 ప్రకటనలు చేస్తున్నా గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు పార్టీలు కానీ ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్లో ఎంపీలో గెలిపిస్తే 5 లక్షలు ఇస్తానా లేదా ఎక్కడన్నా గ్రామ పంచాయతీకి ఇచ్చింది ఎక్కడైనా ఇచ్చిరా ఇవాళ నేను చెప్తున్నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మా పార్టీ సింబల్ మీద పోటీ చేసే మా ఎంపీటీసీ అభ్యర్థులకు గెలిపించండి గెలిపించిన ఎంపీటీసీకి 5 లక్షల గ్రామానికి ఇచ్చే బాధ్యత నాది వాళ్ళు 100% 5 lakhs ఇస్తా మీరు జెడ్పీటీసీ గెలిపిస్తే ఒక్కొక్క జెడ్పీటీసీకి ఆ పరిధిలో అభివృద్ధి కోసం 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఇవాళ అంతకుముందు దాంతో పాటు మొన్నటి దాకా 10th క్లాస్ పిల్లలకు సైకిల్ ఇష్టమే లేదా ఇంకా కొన్ని ఇప్పుడు నడుస్తున్నాయి ఇంకా వర్షాలు పడ్డాయి బట్టి ఇంకా 2-3 మండలాలు మిగిలినాయి వాళ్ళకి 15 రోజులు కూడా వాళ్ళకు కూడా ముడతాయి లైన్గా ఇచ్చుకుంటూ పోతున్నాం సైకిల్ వచ్చినాయి కదా అంతకు వచ్చినాయి కదా రాని వాళ్ళకి మాత్రం ఈ 15 days వస్తున్నాయి ఇలా మా భారతీయ జనతా పార్టీని గెలిపేయండి ఆ లోపల ఎలక్షన్ల కోడ్ వస్తే చెప్పలేండి ఎలక్షన్ల కోడ్ రాకుంటే మళ్ళీ మొదటిగా 10th ఇచ్చినాం పక్కా ప్రభుత్వ పాఠశాల చదివే 9th గర్ల్స్ బాయ్స్ కూడా పక్కా సైకిల్ ఇచ్చినాం అందరికి ఎందుకంటే ఈ 9th స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి కానీ మోడీ కిడ్స్ ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి అందరు కూడుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ వాళ్ళకు ఇప్పుడే ఈ ఇయరే దీని దసరా తర్వాత తప్పకుండా అందరికీ ఎలక్షన్ కోడ్ రాకుంటే 100% ప్రతి 9th క్లాస్ అబ్బాయిలకు అమ్మాయిలకు గర్ల్స్ బాయ్స్ కింద కూడా పక్కా సైకిల్ ఇస్తా ఎంపీటీసీకి
5 లక్షల రూపాయలు ఇస్తా, జెడ్పీటీసీ గెలిపిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తా. ఇవాళ తప్పకుండా 9th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా పక్కా మోడీ గిఫ్ట్. ఏం గిఫ్ట్ ఇది? ఏం గిఫ్ట్? మొన్న ఏం గిఫ్ట్ ఇచ్చినాం, మళ్ళీ ఏమి ఇస్తున్నాం? ఇలా మోడీ గారి జన్మదినం ఎప్పుడు? 17th సెప్టెంబర్ మోడీ గారి యొక్క జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా మోడీ గిఫ్ట్ పెడుతోని 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా పక్కా సైకిల్స్ ఇస్తారు. ఆ సైకిల్స్ బాగా అనిపిస్తున్నాయి. బయట ఆ సైకిల్స్ ఇస్తుంటే కూడా ఆ పిల్లలను చూస్తుంటే బాగా అనిపిస్తుంది. మన టీవీలో చూసిన ఆ అమ్మాయిని చూస్తే బాగా అనిపిస్తుంది నాకు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి సైకిల్స్ మంచి మంచి అందరూ శబాష్ అంటారు కదా. దాంతోపాటు మనం ఇష్టమైన ఆల్రెడీ నరేగా నిధులు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినామా లేదా? చెప్తలేరు. రాలేదా మీకు? రాలేదా? పక్కా వచ్చినాయి కదా. ఎంపీ ల్యాబ్స్ వచ్చినాయి కదా కమెంట్ వాళ్ళకు. సిఆర్ఎఫ్ పైసలు కూడా అనేక నియోజకవర్గాల్లో సిఆర్ఎఫ్ పైసలతోని వాళ్ళ రోడ్లు ఇచ్చినాం మనం. ఇవాళ ఏ ప్రభుత్వం చేయలే, ఏ నాయకుడు చేయలే. వాళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క నిధులను ఇవాళ గ్రామాల్లో ఇచ్చిన బాధ్యత ఇవాళ మన అందరిదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు దేనికోసం పెడుతుంది? దేనికోసం? కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం